కిలోలు చెప్పినా అన్నట్టు నేను మళ్ళీ చేస్తాను. ఓకేనా? అన్నా ఇట్లా ఎల్సీడీ కూర్చోరాదు, నువ్వు ఎల్సీడీ చూడకు. మహేష్ కుమార్ గారి నాయకత్వం, కుమార్ గారి నాయకత్వం, నుంచి మరి 5 మండలాలు మరి 2 టౌన్లు అంటే జైరాబాద్ మండలానికి చెందిన నూతనంగా ఎన్నికైనటువంటి ఎంజి రాములు గారు మండల ప్రెసిడెంటు, మరి అదేవిధంగా మొగడంపల్లి మండలానికి సంబంధించిన ఎస్టీ సోదరుడు మరి పవన్ రాఠోడ్ గారు, అదేవిధంగా జైరాబాద్ టౌన్కు సంబంధించిన నరేష్ కుమార్ గౌడ్ గారు, మరి కోహీర్ మండలానికి వస్తే మరి కోహీర్ టౌన్కి వస్తే ముజఫర్ గారు, మరి మండలానికి మల్లన్న పటేల్ గారు, జనసంఘం మండల్ ఉదయ్ శంకర్ పాటిల్ గారు, జనసంఘం న్యాల్కల్ మండల్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారు. ఈ 5 మండలాలు మరి 2 పట్టణాలు 7 మంది మరి పార్టీ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేశాను. నేను పాత మొగడంపల్లి మండల్ ప్రెసిడెంట్, నా పేరు మొహమ్మద్ మక్సూద్ అహ్మద్. గత 7-8 సంవత్సరం నుంచి మేము పార్టీకు సేవ చేసుకుంటూ వచ్చి మరి ఈరోజు 3 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం ఉండొద్దు, మరి ఎవరైనా నూతన వాళ్ళకు ఎన్నుకోమని చెప్తే మేము పార్టీ ఆదేశాల మేరకు విరమించుకున్నాము. మరి కొత్త ప్రెసిడెంట్లకు ఎన్నుకొని ఈరోజు గాంధీ భవన్లో కృతజ్ఞతలు తెలపడానికి వచ్చినాం. ఎవరికి ఏం చెప్పడానికి లేదు, ఏదైనా వ్యతిరేకం చెప్పడానికి లేదు. అందరికీ పార్టీకి బలోపేతం చేయడానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీ ప్రెసిడెంట్లకు అందరికీ నాది ఒకటే మనవి ఏమదంటే, పార్టీకి బలోపేతం చేయాలి. మీరందరూ కలిసి కట్టి మీరు ఎవరైనా కుల మతాలకు అతీతంగా పని చేయాలని, పార్టీకు డెవలప్ చేయాలి, పార్టీకి బలోపేతం పార్టీ సిద్ధాంతాల మీద నడవాలి. మహిళలు కానీ, యువకులు కానీ, ముసలోళ్ళు కానీ, ఎవరైనా కానీ మీరు అందరికీ తీసుకొని నడుస్తారని నేను ఆశిస్తూ, మరి ఇప్పుడు మనం వేరేలో ఎవరి లేదు, మహేష్ కుమార్ గౌడ్ గారు సీఎం గారు, మరి మీనాక్షి నటరాజన్ గారు ఆదేశాల మేరకు మాకు పార్టీ మరి వాళ్ళకు డిక్లేర్ చేయడం జరిగింది, హర్షణీయం. మరి అందరికీ నేను మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, మాకు 7-8 సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు, కొత్తలకు ఎన్నికైనందుకు అందరికీ మేము శుభాకాంక్షలు తెలుపుతూ, నాకు ఇచ్చిన నాకు సమయము నా కాన్స్టిట్యున్సీ నుంచి చాలా మా మొగడంపల్లి మండలం నుంచి, మరి జైరాబాద్ మండలం నుంచి, జైరాబాద్ టౌన్ నుంచి అందరు వచ్చినందుకు అందరికీ నా యొక్క వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు పార్టీకి సేవ చేసి పెట్టుకుంటారని ఆశిస్తూ, మరి అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ నేను ఉపాసన ముచ్చుకుంటాను. నమస్తే. ఇప్పుడు
రామన్న గారు మాట్లాడాలి. కొత్త మండల్ ప్రెసిడెంట్ జైరాబాద్. పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు గాంధీ భవన్కి రానికి కారణం ఏంటంటే, గత వారం రోజుల క్రితం మన ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైరాబాద్ కాన్స్టిట్యూషన్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు 5 మండలాలు ఉన్నాయి. వాటికి కొత్తగా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా నాల్కల్ మండలానికి భాస్కర్ రెడ్డి, జనసంఘం మండల్కు ఉదయ్ పటేల్, అదేవిధంగా జైరాబాద్కు నాకు రాములు, అదేవిధంగా జైరాబాద్ పట్టణానికి నరేష్ గౌడ్, అదేవిధంగా మొగడంపల్లికి పవన్ రాథోడ్ గారు, అదేవిధంగా కోయిర్కు మల్లన్న పటేల్, స్వప్న మల్లన్న పటేల్, అదేవిధంగా కోయిర్ టౌన్కు ముజఫర్ అలీ గారికి మరి 7 మందికి మరి పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి మేము ఈరోజు ఇక్కడికి రావాల్సి ఎందుకు వచ్చిందంటే, మాకందరికీ నియమించారు కాబట్టి వాళ్లకు కృతజ్ఞత తెలపడానికి వచ్చినాం. కానీ మేము ఇక్కడ వచ్చి ఏదో అల్లరి చేయాలని, లొల్లి పంచాయతీ చేయాలని కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ. ఈ పార్టీలో ఎంతోమంది ఆశాజీవులు ఉంటారు, ఎంతోమంది ఆశపడతారు. అలా కొందరికే వస్తుంది, ఇంకొందరికి తర్వాత నెక్స్ట్లో వస్తుంది. ఈ సందర్భంగా ఒక్కటే కోరుతున్నాం, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము 7 అందరం కలిసి గట్టిగా మరి పనిచేసి కార్యకర్తలకు ఇంటింటికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి మండలానికి వెళ్ళి, ప్రతి వార్డుకి వెళ్ళి మా యొక్క ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేస్తున్నదో వాటన్నిటిని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రజల్లో ఏవైతే కష్ట నష్టాలు ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి మా పెద్దలతో, మా నాయకులతో చెప్పించి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చడానికి మా శక్తులకు కృషి చేస్తాం. ఒక విషయం, ఇక్కడ ఏదైనా పార్టీ ప్రోగ్రాం రాష్ట్రంలో మరి ఏదైతే ప్రకటిస్తారో దాన్ని జిల్లాకు వెళ్తుంది, జిల్లా నుండి మండలాలకు వెళ్తుంది. మరి అక్కడ మండలాలకు వచ్చినాక మేము ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా మా ముందు మా యొక్క కార్యకర్తలు చాలామంది ఒత్తిడి చేసినారు. ఏమంటే, మరి మీకు ప్రెసిడెంట్ ఎన్నుకున్న తర్వాత మనం ఖచ్చితంగా మీరు మాకు గాంధీ భవన్ తోలుకపోవాలి, మేము గాంధీ భవన్ పోతాం, అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఎవరుంటే వాళ్ళతో మాట్లాడతామంటే మరి రావాల్సి వచ్చింది. మేము మా వాళ్ళతో చెప్పినాం, అరే 2-3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత పోదాం, పెద్దలతో పర్మిషన్ తీసుకొని పోదామంటే, అలా మనం ఫస్ట్ గాంధీ భవన్కి పోదామండి, పోయి మనం మన కృతజ్ఞతలు చెప్దామని అని చెప్తే మా కార్యకర్తలందరి యొక్క అభిప్రాయం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ మా జైరాబాద్ నియోజకవర్గంలో మా జిల్లా ఎంపీ గారు, మా నియోజకవర్గ ఎంపీ గారు సురేష్ కుమార్ శెట్కర్ గారు, అదేవిధంగా మా చంద్రశేఖర్ ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా నిర్మలా చక్కెరెడ్డి గారు మా జిల్లా అధ్యక్షురాలు, వీళ్ళందరి యొక్క ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా వీళ్ళందరి యొక్క వాళ్ళ మన్నలతోటి, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ తోటి మేము గ్రామాలకు వెళ్ళి మరి మేమంతా శ్రమపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, అంతేకాకుండా మేము నాయకునికే కాకుండా ఒక కార్యకర్తగా ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్ళి మా ఈ యొక్క సమస్యలను తెలుసుకొని ప్రభుత్వంపై మేము వాళ్ళతో మాట్లాడి మరి మా పెద్దలతో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. కాంగ్రెస్ పార్టీ. Subscribe us and press the bell icon for more interesting updates.